హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు నేను చింత చిగురు ఎండు రొయ్యలతో కూర చేస్తున్నానండి. ఇది మా ఆంధ్రాలో తరచూ వండుకుంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే చింత చిగురుని ఇలా కొమ్మలు రెమ్మలు లేకుండా తీసేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నలపాలి. ఇలా నలిపితే సరిపోతుందండి. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మనం చింత చిగురు ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను మట్టి కడాయిలో వండుతున్నాను. స్టవ్ ఆన్ చేసి దాన్ని పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగిన ఎండు రొయ్యల్ని ఆయిల్లో వేసాను. ఎండు రొయ్యలు వేగుతుండగానే ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసానండి. ఆనియన్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. కారం తక్కువ తినేవాళ్ళు చూసుకుని వేసుకోండి. నేను ఇక్కడ 6 పచ్చిమిర్చి వేస్తున్నానండి. సో ఇలా పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేయాలి. ఆనియన్ మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. చూసారా, ఇలా మనకి మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఆనియన్స్. సో ఇందులో ఒక టీ గ్లాస్ వాటర్ వేయాలండి. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు, ఒకే ఒక టీ గ్లాస్ అయితే సరిపోతాయి. ఆనియన్స్ వేపేటప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేయాలండి. నేను స్కిప్ చేశాను. సో మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా కనిపిస్తుందండి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, పులుపు కూర కాబట్టి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసాను. పచ్చిమిర్చి వేసాం కదండి, దాన్ని చూసుకొని మీరు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింత చిగురు వేసేసుకోవాలండి. ఇలా చింత చిగురు వేసిన తర్వాత మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు కలపాలండి. మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. తర్వాత చూస్తే మనకి ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చేస్తుంది. వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రేమతో మీ రాధ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.